సో ఈ కావేరీ నీటి సమస్య కోసం మాట్లాడడానికి పోయిన ఉదయనిధి స్టాలిన్ ఒక్కసారిగా త్రిష అనే నినాదంతో ఎక్కడికో డబుల్ మీనింగ్ సెటర్ దాకా పోయింది. ఇప్పుడు ఆయన మీద కేసులు కూడా పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? కరెక్టా రాంగ్? అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎందుకనంటే లైక్ ఇంత ముందు ఒక హీరో అతను వాళ్ళ నాన్న కూడా చూసుకుంటుంటే లైక్ ఎక్స్ సీఎం. సో దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి మాట్లాడాలి, అంతేగాని లైక్ వేరే వాళ్ళ వ్యక్తిత్వగతంగా వెళ్ళేసి మనం వాళ్ళతో మాటలు మాట్లాడితే అది నిజంగా కరెక్ట్ కాదు. అది కూడా లైక్ అంటే లైక్ సీఎం కి లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ సీఎం లైక్ విజయ్ గారు ఉన్నారో వాళ్ళకి ఇంత ముందు లైక్ ఎలక్షన్స్ టైంలో సపోర్ట్ చేశారని చెప్పేసి ఆ పగని తీసుకొచ్చి లైక్ ఈ టైంలో రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక హీరో వాళ్ళు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే బయట ఏం మాట్లాడొచ్చు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటది. అట్లాంటిది లైక్ నువ్వు హీరోవి అటు చూసుకుంటే మీ నాన్న సీఎం, అట్లాంటిది నువ్వు ఇట్లాంటి పర్సనాలిటీ పెట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఏ విధంగా చూసుకున్నా ఇదైతే కరెక్ట్ కాదు. సో త్రిష ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ గాను లేకపోతే ఎంపీ గాను లేకపోతే డిప్యూటీ సీఎం గాను పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా అక్కడ మనకి మాట వస్తుంది. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సరే కంపల్సరీ అట్లాంటి లైక్ పవర్ కి రావాలని చెప్పేసి అనుకుంటారు. లైక్ ఏమంటారు, ఊక మెన్షన్ ఉన్న కుక్కని లైక్ లేపి లైక్ రాయి తీసుకొని కొట్టి కరిపించుకోవడం అంటే ఇదే. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకనంటే లైక్ ఒక ఆడపిల్ల గురించి త్రిష గురించి అట్లా మాట్లాడడము, ఆమె ఎందుకనంటే ఆమెను ఎందుకు టార్గెట్ చేశారంటే లైక్ పాలిటిక్స్ టైంలో లైక్ సీఎం గారికి సపోర్ట్ చేసింది కాబట్టి లైక్ ఆమె లైక్ కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, వైఫ్ అని చెప్పేసి, కాబోయే వైఫ్ అని చెప్పేసి. సో ఆ విధంగా చూసుకుంటుంటే లైక్ కావాలని చెప్పేసి టార్గెట్ చేసినట్టుంది, కావాలని చెప్పేసి ఇదంతా బయటికి తీసుకొచ్చింది. లైక్ నువ్వు లైక్ మీ నాన్న మళ్ళీ సీఎం కావాలని అంటే లైక్ నువ్వు వెళ్ళిన దానికి లైక్ పర్పస్ ఏందో దాని గురించి మాట్లాడుకొని లైక్ బయటకు వచ్చడము అది లైక్ జ్ఞానం ఉన్న పర్సన్లు చేసేది. లైక్ ఇది మాత్రం నువ్వు ఇంకిత జ్ఞానం చూపించినావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా కరెక్ట్ కాదు. లైక్ అతని మీద కూడా లైక్ ఏమంటారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కంపల్సరీ నాకు అనిపిస్తుంది. పరిపాలన కూడా చాలా దారుణంగా చేశారు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండే మళ్ళీ వాళ్ళ నిజంగా ఎందుకనంటే మన సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు కూడా లైక్ నేను ఒక నాస్తికుడిని అని చెప్పేసి మన సనాతన ధర్మాన్ని లైక్ కించపరిచినట్టు మాట్లాడడము, ఇవైతే ఏవైతే చేస్తున్నారో అదంతా కరెక్ట్ కాదని చెప్పేసి తమిళనాడు ప్రజలకు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు వాళ్ళ డెసిషన్ మార్చుకొని లైక్ టీవీకేని సీఎం చేశారు. సో ఇంకా వీళ్ళ కొడుకు అయినా సరే లైక్ డిఎంకే గారు అయినా సరే ఎవరైనా సరే లైక్ ఇలానే మాట్లాడుకుంటా పోయి లైక్ ఇంకా లైక్ ఉద్రిక్తతలు తీసుకొస్తే మాత్రం లైక్ ఆ సీఎం పదవి అనేది ఎప్పటికీ దక్కదని చెప్పి చెప్పుకోవచ్చు మనం.